మేడం నమస్తే. నమస్తే అండి. మేడం బాలకృష్ణ గారి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది డాకు మహారాజ్ నుంచి, దబిడి దిబిడి అని ఒక సాంగ్. ఆ సాంగ్లో కంపోజ్ చేసిన స్టెప్స్ గురించి కొరియోగ్రాఫర్ని అలానే చేసినందుకు బాలకృష్ణ గారిని, ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి అటువంటి స్టెప్స్ ఎలా చేశారని ఆయన్ని అసలు కంప్లీట్గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది ఆ సాంగ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏంటి ఇప్పుడు ఏ సాంగ్స్ బాగున్నాయో మీరు చెప్పండి. ఇప్పుడు ఇలాంటివి ఎక్కడా జరగలేదా అసలు? ఇంతకుముందు ఎవరు కొరియోగ్రాఫ్ చేయలేదా? సీనియర్స్ ఎవరు ఈ రకంగా చేయలేదా? సీనియర్ ఎన్టీఆర్ గారిని మ్యాక్సిమం ఇవే స్టెప్స్ ఉంటాయి. ఆవిడ హీరోయిన్, ఆయన హీరోయిన్ ఇట్లా కొడతాడు కూడా. అది అప్పుడు నడిచింది, ఎవడు దాన్ని అబ్జెక్ట్ చేయలే. ఆ టైంలోనే నడిచింది. ఆయనేమో ఒక 50-60 ఏళ్ల మనిషి ఒక చిన్న అమ్మాయిలతోటే కదా చేశారు. అది జనాలకు నచ్చిందండి. మీరు మాసు క్లాసు అని ఉన్నప్పుడు మాస్ ఉంటుంది. కొరియోగ్రాఫర్స్నే మనం తిట్టాలి అనుకుంటే తిట్టండి. ఇప్పుడు మనం చూసాము, అతను ఎవరు, ఇంకొక కొరియోగ్రాఫరు జానీ మాస్టరు. అందులో మంచి చెడులు మనకు తెలియదు. అతను నిజంగా తప్పు చేశాడా లేదా, అమ్మాయి ఇంతకాలం ఎందుకు ఊరుకుంది అనే సందేహాలు అందరికీ వచ్చాయి. అవునా కదా? మరి ఎందుకు మీరు ఒకళ్ళనే టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, అంటే కొంతమంది వాళ్ళ ఎదుగుదలను చూసి ఇట్లా చేస్తున్నారా చూడలేక? కొరియోగ్రఫీ ఆయన చేశాడు శేఖర్ మాస్టరు. మరి ఆవిడెవరు, రౌతాల. మరి ఆ అమ్మాయి అబ్జెక్ట్ చేయలేదు కదా. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. నేను వాణిశ్రీ గారితో ఆ మధ్యన మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పారు నాకు, ఒక సినిమా ఎన్టీఆర్ గారితో, సినిమా పేరు మర్చిపోయానండి, అందులో కొన్ని స్టెప్స్, కొన్ని డ్రెస్సులు చాలా ఘోరంగా ఉన్నాయట. ఉంటే ఆవిడ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, వాణిశ్రీ గారు, సార్ ఇట్లా ఈ డ్రెస్ వేసుకోమంటున్నారు, నా ఒళ్ళంతా కనిపిస్తోంది, ప్లస్ ఈ సాంగ్ కూడా నేను చేయడం కష్టం అంటే, చేయకపోతే మానేయమ్మా, కాలం మారింది, నువ్వు డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినట్టు వినాలి అన్నట్టు. ఆవిడ ఆ తర్వాత సినిమాల్లో మానుకోవాలి అని డెసిషన్ తీసుకున్నారు ఆవిడ. ఇంకా సినిమాలు చేయకూడదనే ఒక డెసిషన్ని ఆ తర్వాత తీసుకున్నట్టు ఆవిడ. అంటే చూడండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి కాబట్టి హీరో అన్నవాడు కాంప్రమైజ్ అవ్వమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారికి వచ్చిన నష్టమే ఉంది, మీరు చేయమన్నది చేస్తాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా కొత్త స్టెప్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు రకరకాల విన్యాసాలు ఉంటాయి. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. లేదు మీరు ఒక సినిమాని తొక్కేయాలనుకుని ఇలాంటివి చేశారనుకోండి, ఆ సినిమా ఇంకా బాగా ఆడుతుంది. చెప్పాలంటే జనాలకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఎప్పుడైనా మీకు సినిమా సరిగా ఆడదు అనుకుంటే ఒక కాంట్రవర్సీ సృష్టిస్తారు. ఇప్పుడు జనాలకి ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. ఇదేదో చెప్పారే, ఇది అసలు ఎందుకు, ఎలా ఉంది అని చూడడానికి వెళ్తాడుగా. అది ఎవరికి నష్టం? అంటే ఈ స్టెప్స్ కానీ ఈ సాంగ్ కానీ సినిమా పైన ఎట్లాంటి ప్రభావం ఉండదంటారా? డెఫినెట్గా ఉండదండి. ఇంకా ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు బాలకృష్ణకి ఒక ఇమేజ్ ఉంది. బాలకృష్ణ అంటే నందమూరి వంశంలో ఎవరు మాట్లాడినా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంతే. ఇప్పుడు మీకు మెగా కుటుంబం ఎలాగో వీళ్ళు అలాగే కదా. ఎవరికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది, నచ్చేవి ఉంటాయి. ఇప్పుడు అలా అనుకుంటే మరి ఫారిన్లో, యుఎస్లో అతను పెద్ద కటౌట్ పెట్టి బాలకృష్ణది ఎలా చేశారు. అందుకని ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా సినిమానేమి చెయ్యవండి. సినిమా హ్యాపీగా బాగా నడుస్తుంది. ఇప్పుడు 3 సినిమాలు వస్తున్నాయి మనకి. దేని ఇది దానికే ఉంటుంది అంటాను నేను. ఎందుకంటే జోనర్లో ఉంటాయి కదా, ఏ జోనర్ ఆ జోనరే. బాలకృష్ణ ఫ్యాన్స్ బాలకృష్ణకి ఉంటారు, రామ్ చరణ్ ఉంటారు. వెంకటేష్ సినిమా కూడా చాలా బాగా పోతుంది అనిపిస్తుంది. మీరు అవన్నీ చూస్తే, సంక్రాంతికి వస్తున్నామని ట్రైలర్ చూస్తే చాలా సరదాగా ఉంది. అంటే వెంకటేష్ని ఇంకా చూసేవాళ్ళు ఉన్నారా అనేవాళ్ళు ఉన్నారు. కానీ వెంకటేష్ని ఎందుకు చూస్తారంటే అతనిలో ఉండే ఆ పన్నుకు చూస్తారు. ఒక ఫన్ క్రియేట్ చేస్తాడు అతను. మీకు అది చిరంజీవిలో కనిపిస్తుంది. మీరు గమనిస్తే చిరంజీవిలో ఒకలాంటి ఈజ్ ఉంటుంది. ఆ ఈజ్ ఎవరికి రాదు. మళ్ళీ మీకు రజనీకాంత్లో ఉంటుంది అది, కమల్ హాసన్కి లేదు మళ్ళీ అది. అంటే వాళ్ళ బాడీ తీరే మీకు చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చేసేది ఇట్లా వంగుని చిరంజీవి ఒకలా చేస్తారు చూడండి, చాలా బాగుంటాయి, జనాలకు నచ్చుతాయి. నేను అనేది అది. దాంట్లో మనం చెడు తీసుకుంటే చెడే ఉంటుందండి. సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనం చూసేది మరి అర్జున్ రెడ్డి చెడ్డ సినిమా కాదా? యానిమల్ అంతకంటే ఘోరం కదా. ఎందుకు చూశారు జనాలు? యానిమల్ని మించి ఏమి బాలకృష్ణ స్టెప్ లేదుగా. అవునా కాదా చెప్పండి మీరు. మనం తీసుకుంటే ఎందులోనైనా చెడు చూడొచ్చండి.
మనం లేదు చాలా నీచంగా ఉంది అనుకోవచ్చు, దృష్టికోణం అంతే. అసలు ఇప్పుడు అనవసరంగా వీళ్ళే దాన్ని హైప్ చేశారు నన్ను అడిగి. కానీ అంటే నేను ఒకటి అడుగుతాను, అడగండి మేడం. ఈ స్టెప్స్ ఇవి పెట్టకుండా ఇంకా మంచి కంపోజిషన్ చేయలేరా? చెయ్యొచ్చు, ఎందుకు చేయలేరు? కానీ మాస్ కావాలనుకున్నప్పుడు ఇలాంటివి పెడతారు. ఇది మాస్ అట్రాక్షన్ కోసం. ఇప్పుడు మాస్ ఏంటండి, క్లాస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ చేయని వాళ్ళు ఎవరో మీరు చెప్పండి. ఓకే, కొరియోగ్రాఫర్ చెప్పాడు, డైరెక్టరు చెప్పారు, బాలకృష్ణ గారు చేశారు. కానీ ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న బాలకృష్ణ గారు చేయొచ్చు. మీరు అక్కడ హీరోగా చూస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యేగా చూడటల్లా సినిమా. బట్ ఆయన రెండు ట్యాకిల్ చేస్తున్నారు కదా. ఉండనివ్వండి అబ్బా, వృత్తి ఇది, ప్రవృత్తి అది, అవునా కదా? కాబట్టి మీరు అక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణన్ సినిమా చూడరు, ఇక్కడ బాలకృష్ణ హీరోగా చూస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేగా మాట్లాడతారు. సో యూ కెనాట్ కంపేర్. అలా అనుకుంటే సినిమాలో చేయకూడదు కదా. కాబట్టి మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇది చేయకూడదు అంటే అసలు సినిమాలో తీయకూడదు. దీనికి అంతం ఎక్కడండి? దేనికైనా వాదించాలనుకుంటే వాదించవచ్చు, దాన్ని కాంట్రవర్సీ చేయాలంటే చెయ్యొచ్చు, దాన్ని మళ్ళీ మీరు రివర్స్ చేయాలంటే చెయ్యొచ్చు. అన్నీ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. సో ప్రజలు అడుగుతున్నారు, మేము చేస్తున్నాం అంటున్నారు. మరి హీరోయిన్స్కి అంత బట్టలు లేకుండా చూపిస్తున్నారు. వ్యాంపులో ఇంకా అందంగా ఉన్నారు కదా చెప్పాలంటే, అవునా కదా? ఒకప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి, ఒక సిల్క్ స్మిత, అనురాధ, వాళ్ళకు ఒక ప్రత్యేక జోన్ ఉండేది కదా. ఇప్పటికీ మనం వాళ్ళని అభిమానిస్తాంగా. వాళ్ళు అలా డ్యాన్స్ చేశారు, మనం తక్కువగా చూడవండి. మనకు జయమాలిని అంటే అంతే అభిమానం. జ్యోతిలక్ష్మి ప్రేమ్నగర్లో ఒక పాట, అసలు ఆ పాట ఎవర్ గ్రీన్ ఎప్పటికీ, అవునా కదా? ఆ డ్రెస్ చేంజ్ అవుతుంది చూడండి, ఆ కలర్. అది నేను అనేది. అక్కడ మీకు వల్గారిటీ కనిపించదు. నిజంగా వల్గారిటీ హీరోయిన్సే చూపిస్తున్నారు నన్ను అడిగితే. మరి హీరోయిన్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఒప్పుకోకూడదు కదా. మీరు కనుక కొన్ని సినిమాలు గమనిస్తే, మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, ఒక హీరోకి హీరోయిన్ మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. పెళ్ళవగానే ఒక కాటన్ చీర కట్టేసుకుని, ఒక పసుపు తాడు వేసేసుకుని, అంతవరకు అదే ఉండదు, అంతవరకు వేరే వేషాలు వేస్తుంది. మరి మీరు ఇక్కడ సంప్రదాయం ఎందుకు చూపిస్తున్నారు? హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని. చాలా సినిమాలు, మీరు మణిరత్నం సినిమాలు చూడండి కావాలంటే, చాలామంది సినిమాల్లో మన ట్రాన్స్ఫార్మేటివ్ చూస్తాం మనం. ఎందుకట్లా? నువ్వు పెళ్ళయ్యాక ఒక కాటన్ చీరే కట్టుకోవాలా? అంటే ఒక సంప్రదాయంగానే ఉండాలా? ఒక మిడిల్ క్లాస్ విమెన్ లాగానే ఉండాలా? వీ డోంట్ నో. కాబట్టి ఇవన్నీ కూడా డైరెక్టర్స్ చేసే పనులండి. వాళ్ళకి ఏదో కనిపిస్తుంది, ఏదో చేస్తారు, ప్రజలు ఏదో చూస్తారు. ఇందులో మనం తప్పు ఒప్పులు ఎంచుకుంటూ వెళ్తే సినిమా తీయలేరు, మనం సినిమా చూడలేము.